ఉన్నావో ఆ క్షణమే నీ భర్తలో నువ్వు సగభాగం అయ్యావు. ఆ కుటుంబం నీదయ్యింది. అనుకోని పరిస్థితుల్లో విహారీ బాబు గారు నా మెళ్ళో తాళి కట్టారు. అంత మాత్రాన్న నేను ఆయన భార్యనైపోతానా స్వామి? ఎప్పటికీ విహారీ బాబు గారి పక్కన స్థానం సహస్రమ్మ గారిదే కదా. నేను అలాంటి మనిషిని ఆరాధించాలి కానీ ఆశించకూడదు అని నాకు తెలుసు స్వామి. కలవబోతున్న ఆ రెండు కుటుంబాలు విడిపోకూడదు. నాకు అండగా నిలబడుతున్న యమునమ్మ గారికి విహారీ బాబు గారికి నేనొక సమస్యగా మారకూడదు. తప్పమ్మా. చూడమ్మా, తలరాతని త్యాగం చెయ్యకూడదు. ఆ భగవంతుడు వేసిన బంధాన్ని కాదనకూడదు. మీ మధ్య జరిగింది బొమ్మల పెళ్లి కాదు, ఆ దైవానుగ్రహంతో జరిగిన పెళ్లి. అతనితో 7 అడుగులు వేసి 7 జన్మలకి బంధం పెనవేసుకున్న తరువాత అతనో నువ్వో కాదనుకుంటే దైవ సాక్షిగా చేసిన ప్రమాణాలు తుడిచిపెట్టుకుపోతాయా? అక్షంతలు వేసి ఆశీర్వదించిన పెద్దల ఆశీర్వాదాలు రద్దయిపోతాయా? మా పెళ్లి పొరపాటున జరిగింది స్వామి. విధి రాతని పొరపాటని మీరనుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పమ్మా. ఏది ఏమైనా సరే అతని ఆయుష్ని తాళి రూపంలో నువ్వే మోస్తున్నావు. అలాగే అతని భార్యగా నీ బాధ్యతని నిండు 100 ఏళ్లు నువ్వు మోయాల్సిందే. నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంతకాలం నీ గుండెల్లో నీ భర్తని ఉంచుకొని ఆరాధించాల్సిందే. అతనే నీ సర్వస్వమనుకొని నువ్వు బ్రతకాల్సిందే. అలా కాకుండా అతని పక్కనే ఉంటూ మీ మధ్య ఏ బంధమూ లేదని అతని కోసం నువ్వు ఎన్ని పూజలు చేసినా అదంతా వృధా ప్రయాసే అవుతుందమ్మా. స్వామి, దయచేసి అలా మాట్లాడొద్దు. మీ మాటలు వినడానికి చాలా కష్టంగా ఉంది. నిజం వినడానికి చాలా కఠినంగా ఉంటుంది తల్లి. ఆ నిజాన్ని స్వీకరించడం ఇంకా కష్టంగా ఉంటుంది. నువ్వు మనస్ఫూర్తిగా విహారి నీ భర్తే అనుకొని పంచలోహాలతో చేసిన ఈ కంకణాన్ని తొడగాలి. అలా చెయ్యలేనని నువ్వు అనుకుంటే ఆ కంకణాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచేసి నువ్వు వెళ్ళిపోవచ్చు.
రోజు నుంచి నీ జీవితంలో కొత్త ప్రయాణం మొదలవుతుంది. అంతా శుభమే జరుగుతుంది.